ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎట్లా ఉంటారు, అచేత సహ వివేకం లేకుండా దాని పற்றிய క్లియర్ అండర్స్టాండింగ్ లేని దానిచ్చి, అదావదు దేనికోసం మనం తపస్సు చేసేమో, ఈ తపస్సు నుంచి మనకు ఏం ప్రయోజనం, ఏ విధాలో, అదావదు ఈ వழிபாடு నుంచి ఏం ప్రయోజనం, దేనించి మనం చేసేము, ఏ మోటివ్ తో చేసేము అనేది ఇంత పురించకుండా ఆ వివేకం లేని దాని నుంచి వాళ్ళే ఈ ఒళ్ళుని శ్రమం చేసుకుంటున్నారు, వీకెండ్స్ చేసుకుంటున్నారు. అనగా వాళ్ళని మట్టు వీకెండ్స్ చేసుకోవాలా, వాళ్ళు ఏం చేశారు, ఆ మాం అనేప్పటికి ఆ భగవాన్ని ఈ దేహాల్లో ఉండే ఆ దేహి ఆ పరమాత్మని కూడా అక్కడ గొడ్మెస్ వేసారు, వీకెండ్స్ వేస్తున్నారు. అదే వీకెండ్స్ వేస్తున్నారంటే రెండు విధాల అర్థం ఎత్తుకోవచ్చు. ఒకటి వచ్చి ఆ విధిమురాలని ఫాలో చేసేది లేదు, భగవాన్ చెప్పిన ఆ శాస్త్రాల్లో చెప్పిన విధిమురాలని ఫాలో చేసి కరెక్టా చేసేది లేదు, దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసేది, వాళ్ళు ఏం చెప్పింటారో దాన్ని ఫాలో చేసేది లేదు అనేప్పుడు అది ఒక విధాలో దేవుణ్ణి పిన్బట్టలేదు అనేప్పుడు అదేని వాణ్ణి ఆలస్యం చేసేట్టునే అదిని ఒక తప్పే. అట్టాని ఎత్తుకోవచ్చు. ఇంకొక అర్థం వచ్చి ఈ దేవాలయంగా ఉండే ఈ శరీరాల్లో ఈ దేహి ఈ దేవుడు వచ్చి రోగం ఉన్నాడు, వాణ్ణి మన ఈ బాడీని హర్ట్ చేసేదాని మూలంగా, ఈ ఒళ్ళునియే మన శ్రమం చేసేదాని మూలంగా మన ఆ దేవుణ్ణియేని శ్రమం చేసేము అనే దానిని ఎత్తుకోవచ్చు. రెండు అర్థాన్ని ఇచ్చింటారు. అట వాళ్ళు వచ్చి చ ఏవ అంత శరీరస్థం ఈ ఒళ్ళుకు రోగం ఉండే నన్ను కూడా వాళ్ళు కొడుమసేసారు, వాళ్ళని వీకెండ్స్ వేసారు, వాడిని కట్టుకునేదే లేదు, నన్నుని దాన్ని ఒక ఇదిగానే ఎంచుకునేదే లేదు అనేదానే ఇక్కడ చెప్పారు. తాన్ విద్ది ఆసుర నిశ్చయాన్, తాన్ అంటే ఇట్ట ఉండేదీనియే వాళ్ళని, ఇట్ట ఉండే వాళ్ళని ఆసుర నిశ్చయాన్ విద్ది, ఆసుర నిశ్చయం అంటే అసుర తన్మయలో వాళ్ళు ఉరుదిగా ఉంటారు అనే దాన్ని నువ్వు తెలుసుకో అట అనేసి ఇక్కడ చెప్పారు. విద్ది అంటే అది వాయిన అర్థం, ఇట నువ్వు తెలుసుకో అర్జున అట అనేసి అర్జునునికి చెప్పేది. ఇప్పుడు ఈ రెండు విధాల్లో దేనికోసం దీనింతా చెప్పారు అంటే ఈ అసుర గుణాలని మన విళక్కిందుకోసం, మన మనసులోని ఈ అసుర రాక్షస గుణాలని అన్నిని మన విళక్కి సత్తు గుణాలు ఎప్పుడు ఉండేదాని కోసరనే దీనింతాని మనకు పురించపెట్టారు. అదావదు ఇప్పుడు పూజలు చేసేము అంటున్నా, ఆ దేవుళ్ళని పూజ చేసేది ముఖ్యం కాబట్టి ఎట్టా పూజ చేయాలి అనేది మనకు ఆ ఒక గర్వాని కోసమో అహంకారాని కోసమో చెయ్యకుండా మనస్సులోనే చేసే పూజయే సానే. అదేమి మనసులోనే వాడికి అభిషేకాలు చేసి ఆరాధన చేసి ఏకపట్ట ఎన్ని చెయ్యాలో అన్ని చేసేను అనే ఫీలింగే లేకుండా, ఆ కర్త అనే భావం లేకుండా ముడు శరణాగతితో చేతనేని అదే మనకు మేలాన నిలయని అదే సకాఫను. మన దానికి కథలు కూడా పురాణాలు ఇచ్చిండ్రు. అదావదు ఒక రాజా వచ్చి ఒక కోయిల్ కుంభాభిషేకం చెయ్యాలి అట అనేసి ఒక డేట్ ఫిక్స్ చేసారు. అదే డేట్ లో ఇంకొక పామరన్ అండ్ వాడి మనసులోనేని దేవుడు కోయిల్ కట్టి దానికి అదే దినం కుంభాభిషేకం చేసారు. అప్పుడు వచ్చి రాజా కణంలో భగవాన్ వచ్చి రాజా ఈ డేట్ ని ఫిక్స్ అయ్యగానే రాజా కణంలో వచ్చి దేవుని చెప్పారు, లేదు నాటి దినం ఈ తావులో వాండి కుంభాభిషేకం చేసేందు, దాని నుంచి నేడొద్దో ఇంకొక నాడు పెట్టుకోని దీని అట అని చెప్పారు. అబ్బా ఎంత ఇదిగా వాళ్ళు అడితే ఎక్కడ డోర్ చేసేదట అట అని చెప్పి
రాజా వెతికి అది అన్ని చూసేప్పుడు అక్కడ కోయిలు కాను ఒకటి కాను ఏమి అన్ని విచారించేప్పుడు మన మనస్సులో పెట్టిన కోయిల్ అనేది దాని వెనకనే ఆ దాని పற்றி తెలుతుంది అటానేప్పుడు ఆ మనస్సాల చేసేదానికి అదావదు ఎప్పుడు నీ మనస్సాల చేసేదానికి ఇంకా ఎక్కువేని పలం తగులును అనేదాన్ని ఇక్కడ మన పురించుకోలే. సాత్వికంగా ఉండే ఇది అన్నినేని మనసుతోనే అన్ని వద్దే ఇదిగా బయట ఎదినే తెలాకుండా శరణాగతి అనేది ముళ్ళు ఆ భావనే ఆ శరణాగతి భావనే ఆ యాటిట్యూడ్ ఆ భావనే అనేదే మనసులో ఆ పక్వంతో మన చెయ్యంగా ఆటోమేటిక్ గా దాని ఉடைய బలాన్ని మన ఈజీగా అడంజరాచు అనేదే దీని మూలంగా మన తెలుసుకునేది. దీనిలో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పినారు. బుద్ధుడు వచ్చి మెడిటేషన్ చేతా ఉన్నప్పుడు అక్కడ దూరం వయలిన్ దీని ఆ స్ట్రింగ్ లని మురుకుతరేక అప్పుడు దాని వచ్చి ఆ పాటని ఏదో చెప్పేప్పుడు ఇతను వినిసి దాని ఒద్దే మురుకను కూడాదు ఒద్దే లూస్ అని ఉడకూடாது. ఒద్దే మురుకుతే స్ట్రింగ్ కట్ అవుతును ఒద్దే లూస్ అన్న ఉడుతనాலும் దానిలో ఆ సౌండ్ రాదు. ఆ ఇనిமையான సౌండ్ వచ్చేదానికి ఆ మోడరేషన్ ఆ మిதமான కరెక్ట్ గా ఎంత அளவு మురుకాలనో అంతే మురుకాలి. అదే மாதிரியே మన ఒంటో ఉండే అన్ని ఉరుపులాని ఎంత அளவுக்கு దాన్ని ఏం చేయాలనో అంత அளவுకే చేయాలి. అది వద్దే మన జాస్తి దాన్ని ఇరికినాలు తపం అనే పేరులో దాని వద్దే మన వసాల పెట్టుకోలే అటనేసి వద్దే దాని కష్టపడుతూ కూడా మన ఆరోగ్యనే సకాఫోనే తవిర అక్కడ మనం ముడుமையான పలాన్ని అడంజిందుకు వెళ్ళవదు అనేదాన్ని ఇక్కడ మన పురించుకోవాల్సింది. ఆ మోడర్ అన్నిలో ఆ మిదం అనేది ఉండాలి. దీన్ని మన 6వ అధ్యాయాలోని ఏற்கனவே ఆ మెడిటేషన్ అనేదిలో ఆహార నియమాలు అన్ని చెప్పేప్పుడు అన్ని మిதமான ఉణవు మిதமான పేச்சு అన్నినే మనం చూసిందాము. కానీ ఇక్కడ తిరిగి చెప్పిండారు. ఇప్పుడు దీనితోని శ్రద్ధయిన్ పట్టియ ఆ వివరం ముడించింది. ఇప్పుడు அடுத்து 7வது శ్లోకాలోని టాపిక్ కొంచెం మారుతుంది. కాబట్టి దీని ఏం పర్పస్ అంటే ఈ శ్రద్ధ వచ్చింది మనకు రోగ శ్రద్ధ అనే మనోభావం వచ్చేదానికి మనவுடைய ஆகார நியமம் எட்டா உண்டால అనగా మన செயல்கள் యజ్ఞం ఎట్టా చెయ్యాల మనోடைய తపస్సు ఎట్టా ఉండాల అనగా దానం ఈ 4 వచ్చి వద్దే ముఖ్యం. ఈ శ్రద్ధై మనవుடைய శ్రద్ధై కరెక్టా ఉండేదానికి సాత్వికంగా ఉండేది. ఈ 4ని కరెక్టా పెట్టుకుంటేనేని మన శ్రద్ధై కూడా కరెక్ట్ అవుతును సాత్వికంగా వచ్చును. ఈ 4ని సత్వ రజస్ తమస్ అటానిసి పిరిచిపోయారు. ఇంకా அடுத்தடுத்து వచ్చే శ్లోకాలలో ఈ ఆహారాన్ని 3 విధంగా అనగా యజ్ఞ తపస్సు దానం ఈ 4ని సత్వ రజస్ తమస్ అనే 3 విధంగాని పిలిచి దాన్ని చెప్పిండారు. దేనించి అంటే మన దీని అన్నినేని సత్వంగా ఎత్తురాంగా మనవుடைய శ్రద్ధ అనేదిని సత్వంగా మారుసును అనేదే ఇక్కడ మన గమనించాల్సింది. దాని విளக்கంగా அடுத்த శ్లోకాలోని చెప్పారు. మన ఈ రజో గుణాన్ని తమో గుణాన్ని విளக்கி అట్టమాది ఉండే ఆహారాలని విளకేది అనగా అట్ట ఉండే செயల్లాని విளకేది అట్ట ఉండే తపస్సులాని విளకేది దానాన్ని విளకేది అదింత మన విளకంగా దానితో నెగేట్ చేసి దానితోని ఉడిసి మంచిదిని మన కడపిడిచంగా మనకు రోగ ఎత్తురాంగా అదే నెరిపడుతుదల్ అనేది మన పైర్చి అనేది దిల్లోనే ఉండాల. ఏ తావులో మనం ఉండాము అనే దాన్ని గమనించి దాన్ని చెయ్యంగా మన ఆ సత్వ శ్రద్ధ అనేది మనకు వచ్చును. దానిచి
దానిని మనకి విளకంగా ఇక్కడ చెప్పవచ్చారు సుతాడి. 7వదిలో ఏమేమి మన చూడపోయామో దాన్ని చెప్పిన పోయాను విను అటాడిసి చెప్పి అనగా 8, 9, 10లో ఆహారాలు సత్వ రజస్ తమస్ అనే దీని విளக்கம் చెప్పారు సుతాడి. 7వ శ్లోకం. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం వేదం ఇమం శృణు. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం వేదమిమం శృణు. ఆహారః తు అపి సర్వస్య త్రివిధః భవతి ప్రియః. యజ్ఞః తపః తథా దానం తేషాం వేదం ఇమం శృణు. ఇక్కడ దీనిలో ఇంకొకటిని స్వామి మెయిన్ గా చెప్పారు. మన చేసే అన్ని విషయాల్ని అదావదు మన ఇప్పుడు మన ఈ ఒంటో ఈ బ్రీతింగ్ ఇన్స్టింక్టివ్ యాక్టివిటీ అదావదు ఈ ఉసురు ఉంది అంటే ఉండే అప్పటికి ఈ ప్రాణ శక్తి అనేది ఉసురు ఉంది అనే దానికి అడయాలనేది ఈ ప్రాణం రోగపోసి వచ్చేదే. ఇది వచ్చి మన కంట్రోల్లో లేదు. అదిగానే ఇన్స్టింక్ట్ అది వచ్చి ఇది కానీ ఇయ్యగానే అది ఇంత ఆ విషయాలను నడుతా ఉంది. దాని కూడా ప్రాణాయామం మూలంగా మనం ఒక వర్షిప్ గా ఒక బలిబాడుగా దాని కూడా మన చేసింది వెళ్ళవును అనేదాన్ని మన 4వ అధ్యాయాలో అన్ని యజ్ఞాలు కాని చూసాము. ఇక దానిలో మనం చూసాము ఈ ప్రాణాన్ని అపానంలో ఇది చేసి శ్వాకాసేసి అనేటంతా 4వ అధ్యాయాలో మనం చూసాము. ఆ ప్రాణాయామం మూలంగా దాని యజ్ఞంగా ఒక వేల్విగానే మన చేసేది. ఈ ప్రాణాన్ని కూడా మనడి అవేర్నెస్ లో పెట్టి చేసేది. దానిలోనే నామ జపాలని చెప్పేది అట మారింతని ప్రాణంతో సేరి ఆ నామ జపాలని చెప్పేప్పటికి అది వచ్చి మన రోగనేని ఆ నామం అనేది ఈ ప్రాణంతోనే సేరి పర్తింది ఆరంభించును. అది ఆ పళకాలంతాని చేసేది అనేది వచ్చి స్పిరిచువల్ అట్ట చేసేదే ఆన్మీక సాధనే అనేది. ఆ సాధనలు మన తినేది అన్నిని మనం ఏం చేసేమోట ఊరిగా తినాల అట అనేసి ఊరికి దాని అన్నినేని ఒక దానికి ఇంపార్టెన్స్ ఇయ్యకుండా దానికి ఒక ముఖ్యత్వం ఇయ్యకుండా దేనికోసం తినేము దానికి ఎట్టా తినాల ఏం తినేము ఏ గమనం లేకుండా తినాల అట అనే ఒక ఇంటెన్షన్ లేకపోతే మన పలక దోషాల రుచిగా తినాల దీని తినాల దాని తినాల అనే ఆశతో అట్టాదిలోనే మన గమనం పోతుందే తవర ఒక్కొక్క సెయల్ని మన ఎట్టా ఇంకా బలిబాడుగా చెయ్యాల అనేదాని ఈ శ్లోకాల మూలంగా మన తెలుసుకుంటున్నాం. మన చేసే సెయల్లాని అన్నినేని వழிபாடுగా ఎట్టా చెయ్యచ్చు ఊరికే ఏనో దానోని చేసేదాన్ని ఉడిసి చేసే ఒక్కొక్క సెయల్లోని ఆ అవేర్నెస్ తో ఆ ఒక మన గమనంతోని ఈ మురైపడి చేస్తే మనకు ఇట్ట మారి ఒక వளர்ச்சி తవళ అన్నినేని ఈ ఆన్మీక వளர்ச்சிకి ఎట్టా తిప్పాచు అన్ని సెయల్నే అనే దాని పురుంజుకు చేసేది.